ఈరోజు బిగ్ బాస్లో చాలా రోజుల తర్వాత వాష్ ఏరియాలో అందరూ నవ్వుతూ కనిపించారు. అది కూడా మన పృథ్వీ వల్ల. నిఖిల్ అండ్ పృథ్వీ వల్ల అక్కడ ఫన్ క్రియేట్ అయింది. చాలా సంతోషంగా అనిపించింది. బేసిక్గా ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఏమైందంటే పృథ్వీ ఫేస్ క్రీమ్ వచ్చి బ్రష్కి పెట్టుకుంటాడు. నిఖిల్ వచ్చి అది ఫేస్ వాష్ రా, పేస్ట్ కాదు, రోజు అదే వాడుతున్నావు అంటే అంటాడు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఏమైనా అందరూ గొడవలు పడకుండా నవ్వుతుండడం చాలా బాగా ఉంది. సెలబ్రిటీలు అందరూ ఒక చోట చేరి నవ్వుకోవడం ఒక వేరు. నా బిగ్ బాస్ టైం వచ్చింది. సైన్యం లేని రాజు రాజు కాలేడు. పవర్ఫుల్ చీఫ్ అవ్వడానికి క్లైన్ కావాలి. చీఫ్కి క్లైన్ నిర్మించుకునే సమయం అయింది అని చెప్తాడు. ఫస్ట్ నిఖిల్ వచ్చేసి స్మార్ట్నెస్ అబ్జర్వ్ చేస్తాడు, పాయింట్అవుట్ కూడా చేస్తాడు. కాబట్టి తను నాకు కావాలి అన్నట్టు అబ్బాయిని చూస్తూ అంటాడు. అబ్బాయి వచ్చి నేను నయనిక సైడ్ ఉంటాను అన్నట్టు చెప్తాడు. తర్వాత నయనిక మణికంఠని సెలెక్ట్ చేసుకొని మీకు పాయింట్ నచ్చలేదా మాట్లాడండి, అనవసరమైన గొడవలు వద్దు అంటుంది. ఇక్కడ నయనిక అన్న మాట నిజమే. ఆయన ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. మళ్ళీ నయనిక మాట్లాడుతూ నాకు స్ట్రెంత్ దొరికింది, మెయిన్ దొరికింది, నేను ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నట్టు చెప్తుంది. తర్వాత యష్మి వచ్చి షీఈస్ వెరీ నెసెసరీ, అన్ని విధాలుగా నా క్లయింట్కి సరిపోతుంది అని విష్ణుప్రియని చూస్తూ చెప్తుంది. తర్వాత సోనియా వచ్చి ట్రూ కలర్ ఆఫ్ హిమ్ మనుషుల్ని గెలుస్తాడంట, ఒక ఆడపులితో ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది అని నిఖిల్ని చూస్తూ అంటుంది. ఇక్కడ సోనియా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని నా ఒపీనియన్. వన్స్ అగైన్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.